హలో ఎవ్రీవన్, మేమైతే లాస్ట్ వీక్లో సాటర్డే రోజు బీసీకి వెళ్ళాము. ఇది సెకండ్ టైం. మా ఆయరే తల్లి చూడండి మెట్రో స్టేషన్లో ఎలా తిరుగుతుందో. వాళ్ళేమో పాపని పట్టుకోండి అని అంటున్నారు. ఎందుకంటే ఎస్కలేటర్స్ జనాలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, పడిపోతుందని చెప్పేసి. ఇంక ఎస్కలేటర్ అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం చూడగానే అలవాటు అయిపోయింది. మంచిగా ఎక్కేస్తుంది, ఏం భయం ఉండదు. మేము స్టెప్స్ ఎక్కినా కూడా నాన్న అటు సైడ్ వెళ్దాం పదా అని తీసుకెళ్తుంది, అంత అలవాటు అయిపోయింది. మేము లాస్ట్ టైం అయితే హైటెక్ సిటీలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళాము. అప్పుడు తెలియక ఫస్ట్ టైం నాన్ వెజ్ ఫిష్ థాలీ మేళా పెట్టినప్పుడు. సో మా ఆయన ఫిష్ అంటే ఇష్టం అని చెప్పేసి అప్పుడైతే ఫిష్ థాలీ తీసుకున్నాము. ఇంక ఈసారి మాదాపూర్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చాము. ఇది కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచ్. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు రమ్య గారి ఇంటికి కనిపించలేదు, వీడియోస్లో కనిపిస్తున్నారు, తను ఎక్కడ ఉంటుందో అని. తర్వాత తెలుసుకున్నాను 3 బ్రాంచెస్ ఉన్నాయి, ఇక్కడ ఉంటారని చెప్పేసి. ఇంకా డోర్ని అయితే రాగానే తోసేసుకుంటూ వెళ్ళిపోయాము. రమ్య గారు ఫస్ట్ అక్కడ ఉండి ప్లేస్ లేదు వెయిట్ చేయండి అని చెప్పిన తర్వాత ఇంకేం చేస్తాం, బయటకు వచ్చేసాం. మళ్ళీ తనే వచ్చి పిలిచింది. అసలు ఇంత సక్సెస్ అవ్వడానికి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మోగిపోతున్న మన బిసి గురించి నేను అక్కడ తెలుసుకున్నది ఏంటంటే, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరినీ. అండ్ డెడికేషన్, హార్డ్ వర్కింగ్ ఇవి 2 ఉండాలి. అండ్ కన్సిస్టెన్సీ. మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా మనం మనసు పెట్టి అది సక్సెస్ అయ్యే వరకు కష్టపడాలి. అప్పుడే మన గోల్స్ని రీచ్ అవ్వగలము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, తను ఎంతగా అంటే అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకేంట్లే పోనీలే, నేను ఓనర్ని కదా, నేను ఎందుకు చూసుకోవాలి, నా కింద పని వాళ్ళు ఉంటారు అన్నటువంటి తత్వం తనలో కనిపించలేదు నాకు. ఎవ్రీ టేబుల్ దగ్గరికి వచ్చేసి ఫుడ్ ఎలా ఉంది, ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలి అన్నట్లుగా తెలుసుకుంటారు. బట్ మా టేబుల్ దగ్గరికి ఆ రోజు రాలేదు. నేను అయిపోయిన తర్వాత తనని అడిగాను, ఎందుకు రాలేదంటే నేను బిజీగా ఉన్నానని చెప్పింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను వస్తుందేమో అని చెప్పి. మా ఆయర తల్లికి ఇంకా బిర్యానీ తినదని చెప్పేసి తన కోసం స్నాక్స్ అయితే తీసుకొచ్చేసాను. మొబైల్ ఇస్తే మంచిగా కూర్చొని ఆడుకుంది. మేము ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ తీసుకున్నాము. 2 పులావ్స్, మష్రూమ్ పులావ్ అండ్ ఒకటి గోదావరి మిక్స్డ్ వెజిటేబుల్ అని ఉంది. అప్పప్ప ఏముందండి అసలు. ఆ రుచి, ఆ టేస్ట్ ఇంట్లో చేసుకున్న ఫీలింగే వచ్చింది. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఒకటి చిక్మంగళూరు చికెన్ పులావ్ ఆర్డర్ చేశానని చెప్పేసి. అది కూడా చాలా నచ్చింది. అసలు చాలా ఫేవరెట్ అండి. రేట్స్ కూడా అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళిన దానికంటే నాకు కొంచెం ఈసారి కొంచెం తక్కువ అనిపించింది. చూడండి ఆ కలర్ రైస్, మనం ఏదో కలర్ వేసారనుకున్నాం కానీ నాకు ఇదైతే బాగా నచ్చింది. అసలు 2 టైమ్స్కి తినే అంత క్వాంటిటీ వచ్చిందండి. ఎక్కడ కూడా ఇంత క్వాలిటీ, ఇంత క్వాంటిటీ, ఇంత టేస్టీ ఫుడ్ నేనైతే తినలేదు. మా ఆయర తల్లికి పెట్టడానికి ట్రై చేస్తే అసలు తినలేదు. తనకు తీసుకొచ్చిన స్నాక్సే తినింది. మా ఆయనకు కూడా చాలా అంటే చాలా నచ్చేసింది. గ్రీన్ కలర్ రైస్ పులావ్ అండ్ రైతా. ఏ ఐటెం కూడా వంక పెట్టడానికి లేదండి, అంత బాగున్నాయి అన్ని ఐటమ్స్. చాలా పేషెన్స్తో చేస్తారనుకోండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా ఆయర తల్లితో మాట్లాడుతుంది. మా ఆయన హాయ్ చెప్పాక కంటే నేను అక్కన, నాకు నీ అంత కూతురు ఉంది, అత్త అని పిలువ అని అన్నది. ఎంత మంచిగా కలిసిపోయి మాట్లాడారో. కానీ బ్యాడ్ లక్, మా పాప అందరితో బాగా మాట్లాడుతుంది, అందరితో కలిసిపోతుంది. ఆ రోజు మాత్రం తన మూడ్ లేదు, ముట్టుకొని ఇవ్వలేదు అస్సలు. ఇంకా కాసేపు అయితే మంచిగా ఆడుకుంది. తనకు కూడా 2.5 years బేబీ అంట చెప్పింది. మా పాపని చూసిన తర్వాత ఇంకా కాసేపు అలా ఆడుకున్న తర్వాత మేమైతే రిటర్న్ వచ్చేసాము. ఫుడ్ ఎలా ఉందని మా ఆయరే తల్లిని అడిగితే సూపర్ ఉందంటే, నువ్వేం తిన్నావు, నీ బుజ్జి పొట్టలో ఏముందని అడిగింది. యాక్చువల్గా మేము వెజ్ థాలీ కోసం అని వెళ్తే అయిపోయాయి. 2 o'clock వరకే లాస్ట్ అంట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా థాలీస్ అయిపోయాయి. ఇంకా 2 o'clock వరకు వస్తూనే ఉంటాయి మేడం అని చెప్పారు. తను కాల్ చేసి వెళ్దాం అనుకున్నాం. కార్తీక మాసం ఆ యూట్యూబ్లో హైప్ అంతా చూసిన తర్వాత అసలు వెళ్ళలేదే అని మిస్ అయ్యాను. మళ్ళీ అన్ని డేస్ తర్వాత మొన్న లాస్ట్ వీక్ ఇంకా మా ఆయన అడిగితే సాటర్డే ఎందుకు తీసుకొచ్చావని ఫీల్ అయ్యారు, నాన్ వెజ్ తినలేదని చెప్పేసి. ఇంకా మా ఆయర తల్లి గురించి తెలిసిందే కదా, మెట్రో స్టేషన్లో ఎవరో ఆంటీతోని కూడా అసలు మాట్లాడి ఎత్తుకుంటే వెళ్ళిపోయింది, తనతోనే నడిచింది. తను జస్ట్ హాయ్ చెప్పినందుకే అతుక్కుపోయింది. ఇంకా అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.